ఆగస్టు 4 ఆదివారం అమావాస్య ఎంతో శక్తివంతమైనది. 2024 ఆగస్టు 4వ తేదీన అమావాస్య రాబోతుంది. ఇది చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే ఆదివారంతో కలిపి వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్, చాలా అరుదైనది కూడా. ఇలాంటి అమావాస్య 50 సంవత్సరాల క్రితం వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. కాబట్టి అమావాస్య రోజు కొడుకులున్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలపై ఉండే చెడు అంతా కూడా తొలగిపోతుంది అని సిద్ధశాస్త్రం చెబుతుంది. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు. ఈ రోజు అతీత శక్తులు ఉంటాయి. ఇలాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున తాంత్రిక క్షుద్ర పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పని చేసినా సరే మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆదివారం అమావాస్య వచ్చిన రోజున మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ పరిహారం చేసుకుంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది. కొంతమంది పిల్లలు సరిగ్గా ఎదగరు, ఎప్పుడూ డల్గా నీరసంగా ఉంటారు. ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది. ఇలాంటి పిల్లల దగ్గరికి దుష్ట శక్తులు ఎక్కువగా ఆకర్షింపబడతాయి. కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉండే చెడు అంతా కూడా పోతుంది. దిష్టి దోషాలు పోతాయి. యాక్టివ్గా మారతారు. పిల్లలు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా తప్పకుండా ఈ పరిహారం చేసుకోవాలి. కొడుకులంటే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇతర దేశాల్లో కొడుకు కూతుళ్లను సమానంగా చూస్తారు. కానీ మన భారతదేశంలో మాత్రం కొడుకులకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే కూతురు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. కొడుకు మాత్రం ఎప్పుడూ తల్లిదండ్రుల దగ్గరే ఉంటాడు. కొడుకు పెళ్లి చేసుకుని కోడల్ని ఇంటికి తీసుకువస్తాడు. వంశాన్ని వృద్ధి చేస్తాడు. కనుక తల్లిదండ్రులకు కొడుకులపైన కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందుకే కొడుకులకు ఏమీ కాకూడదని అనేక పరిహారాలు చేస్తారు. కొడుకులను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే కొడుకులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే, బాగా వృద్ధిలోకి రావాలి అంటే కొడుకులు ఉన్నవారు తల్లిదండ్రులు ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకుంటే మంచిది అని శాస్త్రం పండితులు చెబుతున్నారు. ఆదివారం రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ముందుగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషం. ఇలాంటి రోజు కోసం అనేక మంది సాధువులు, తాంత్రికులు ఎదురు చూస్తూ ఉంటారు. చెడును తీసేసి మంచిని పెట్టుకోవటానికి ఇది చాలా మంచి రోజు. సాధారణంగా మగపిల్లలకు ఎక్కువ దిష్టి తగులుతూ ఉంటుంది. ఆడపిల్లలు ఉన్నవారు మగపిల్లలను చూసి దిష్టి పెడతారు. మగపిల్లలు ఎదిగే కొద్దీ, వారి వయసు పెరిగే కొద్దీ వారికి దిష్టి పెరుగుతూ ఉంటుంది. కనుక ఆ మగ పిల్లలకు ప్రతి అమావాస్యకు దిష్టి తీస్తే వారిపై ఉన్న చెడు దృష్టి మొత్తం పోతాయి. పిల్లలు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు. దిష్టి ఎలా తీయాలి అంటే రకరకాలుగా తీసుకోవచ్చు. అమావాస్య రోజు మీ కొడుకులను ఒక చోట కూర్చోబెట్టి చేతిలో కొంచెం కల్లు ఉప్పు, చిటికెడు ఆవాలు, 2 ఎండుమిరపకాయలు 2 చేతుల్లో పట్టుకొని ఆ తర్వాత చేతులతో మీ కొడుకుకి దిష్టి తీయండి. అంటే మీ చేతులను మీ కొడుకు చుట్టూ 3 సార్లు సవ్య దిశలో మరియు 3 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. తల నుండి కాళ్ళ వరకు తిప్పండి. కొంతమంది 7 సార్లు తిప్పుతారు. ఎన్నిసార్లు చేసినా పర్వాలేదు. ఇలా తిప్పిన తర్వాత ఇరుగు పొరుగు దిష్టి పోవాలి అని మీ కొడుకుతో 3 సార్లు తూ 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 అని ఊహించండి. తర్వాత మీ చేతిలో ఉన్న వాటిని తీసుకొని వెనక్కి తిరగకుండా వెళ్ళి పారే నీటిలో పడివేయండి. లేదా పారే కారవలో అయినా వేసేయచ్చు. అంతేకాని అందరూ నడిచే చోట వేయవద్దు. ఆ తర్వాత దిష్టి తీసిన వారు, తీయించుకున్నవారు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇది దిష్టి తీసే పద్ధతి. ఇది అన్నిటికంటే చాలా తేలికైన పద్ధతి.
ఉప్పుతో దిష్టి తీసే పద్ధతి ఇదొక్కటే కాదు, ఇంకా రకరకాలుగా ఉన్నాయి. కొంతమంది గుడ్డను నూనెలో ముంచి దానిని కాల్చి కాలుతున్నప్పుడు 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు తిప్పుతూ దిష్టి తీస్తారు. కొంతమంది కోడిగుడ్డుతో దిష్టి తీస్తారు. మరికొంతమంది ఓన్లీ ఆవాలతో దిష్టి తీస్తారు. ఇలా రకరకాలుగా చేస్తుంటారు. వీటిల్లో ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు దిష్టి తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చిన రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి. దీనిని సాయంత్రం 6:30 నుండి 7:45 లోపు చేయాలి. ఎప్పుడైనా సరే రాత్రిపూట దిష్టి తీయాలి. పగలపూట దిష్టి తీస్తే ఎటువంటి ఫలితం ఉండదు. దిష్టి ఎలా తీయాలంటే, ఒక రాగి చెంబుని తీసుకుని నీరు పోయండి. ఆ తర్వాత ఒక స్పూన్ కల్లుప్పును వేయండి. తర్వాత 3 ఎండుమిరపకాయలను వేయండి. ఈ 3 కూడా దిష్టిని, నెగిటివ్ ఎనర్జీని, దుష్ట శక్తులను అద్భుతంగా తరలించేస్తాయి. మీ జీవితాన్ని మారుస్తాయని గ్రంథాలు చెబుతున్నాయి. తర్వాత ఈ చెంబును ఎడమ చేతిలో పట్టుకొని మీ పిల్లవాడిని ఒక దగ్గర కూర్చోబెట్టుకొని తన చుట్టూ 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో పండి తర్వాత ఇది తీసుకుని వెళ్ళి ఏదో ఒక పిచ్చి మొక్కకు పోసేయండి. పొరపాటున కూడా ఈ దిష్టి నీళ్లను షింక్లో పోయవద్దు. ఈ దిష్టి నీటిని కింద పడకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి బయట పారబోయండి. ఈ పరిహారాన్ని 60 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పకుండా చేయవచ్చు. ఎంతమంది మగపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారాలు చేయాలి. లేదంటే చక్కని అవకాశాన్ని చేతులారా విడిచిపెట్టుకున్న వారవుతారు. ఈరోజు ఈ పరిహారం చేయటం వలన మీ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు, పుష్టిగా తింటారు, అనారోగ్యాలు బారిన పడకుండా ఉంటారు, యాక్టివ్గా మారిపోతారు. బక్కపలచగా ఉండేవారు ఒళ్ళు చేస్తారు. ఎందుకంటే వారిపై ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. చదువులో ముందుంటారు. ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి. సంపాదన పెరుగుతుంది. చెడు అలవాట్లను వదిలేస్తారు. అన్నీ రకరకాలుగా పనిచేస్తుంది. కాబట్టి ఆదివారం అమావాస్య వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చక్కటి పరిహారం చేస్తే మంచి ఫలితాలను పొందండి. ఆషాఢ మాసంలోనే చివరి రోజు అయిన అమావాస్యను చుక్కల అమావాస్య అని అంటారు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసంలో చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారు. అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను వదిలితే మంచిది అని పెద్దలు సూచించారు. ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేస్తారు. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు, ముహూర్తాలు మొదలయ్యే మాసం. కాబట్టి ఈ మాసంలో వివాహం కాని వారు మంచి సంబంధం కుదరాలని కోరుకుంటూ ఈ మాసానికి ముందు రోజు అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. పసుపు ముద్ద గౌరీదేవిగా భావించి కొలుచుకుంటూ ఉంటారు. బియ్యం పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఈరోజు గౌరీ పూజ చేసుకొని అమ్మవారి రక్ష కంకణాన్ని ధరిస్తే వివాహం కాని వారు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. ఈ అమావాస్య రోజున పెళ్లి కాని వారు కాదు, కొత్త కోడలు కూడా చుక్కల అమావాస్య నోము నోచుకుంటారు. కొత్త కోడలు గౌరీ పూజలు చేసి ఫుల్ సంధ్యా వేళ వరకు ఉపవాసం ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి దాని మీద 100 దారపు పోగులను పెడతారు. ఈ దారపు పోగులను ఒక దండలాగా అల్లుకొని మరనాటికి వరకు ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా పూర్వకాలంలో దానం చేసేవారు. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ ఆచారం మొదలై ఉండొచ్చు అని పెద్దలు అంటున్నారు. తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలని ముత్తైదుల కోరిక ఆషాఢ మాసానికి సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి.
చలి ఈ కాలంలో మొదలవుతుంది. చీకటి అనేది అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగును, వేడిని ఇచ్చేవే దీపాలు. అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు పూజలు చేస్తారు. ఇందుకోసం ఈటలను లేదా చెక్క పలకలను శుభ్రంగా చేసి వాటి మీద ముగ్గులు వేస్తారు. ఈ పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా దీపపు కుందులను పెడతారు. ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. అలాగే అమావాస్య రోజు శివుని పూజించినా కూడా విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయి. చాలా పవర్ఫుల్. అయితే ఈ అమావాస్య రోజున అందరూ గుర్తుపెట్టుకొని ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే 7 తరాలకు సరిపడా డబ్బు వచ్చి పడుతుంది. కష్టాలన్నీ పోతాయి, సమస్యలన్నీ పోతాయి, ధనలాభం కలుగుతుంది, సంపాదన పెరుగుతుంది. ఆషాఢ అమావాస్యల పైన ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యం 7 తరాలకు తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. ఈ వస్తువులకు అంతటి శక్తి వస్తుంది. కాబట్టి ఈ వస్తువులను అందరూ గుర్తుపెట్టుకొని ఇంటికి తెచ్చుకోండి. ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుంది. కానీ ఆషాఢ అమావాస్య చాలా గొప్పది. ఇలాంటి రోజున ఈ 2 వస్తువులను ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. వాటిలో మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. అమావాస్య రోజు కొన్ని వస్తువులను కొని తెచ్చుకోవటం వలన బాగా కలిసి వస్తుంది. అలాంటి వాటిలో ఉప్పు ఒకటి. రూ. 10 లేదా రూ. 20 పెట్టి కల్లుప్పు కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ ఉప్పును మీ వంటగదిలో పెట్టుకొని వంటశాలలో వాడుకోండి. మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు. చిన్న ఉప్పు ప్యాకెట్ను మీ ఇంటికి తెచ్చుకోండి. కష్టాలు పోతాయి, లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు తెచ్చిన ఉప్పును వంటలో వాడుకోవచ్చు, లేదా ఇప్పుడు మనం చెప్పే పరిహారానికి వాడుకోవచ్చు. దానం చేయటం వలన ఆర్థిక సమస్యలు పోతాయి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారో వారు ఈ పరిహారాన్ని చేసుకోండి. మీరు తెచ్చుకున్న ఉప్పును ప్లాస్టిక్ లేదా గ్లాసు పువ్వుల్లో వేయండి. ఉప్పు మీద చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. తర్వాత దీనిని మీరు ధనం దాచే బిరువా కింద పెట్టండి. ధనానికి ఎప్పుడూ లోటు కాదు. ధన దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. బీరువాలో డబ్బులు నిలుస్తాయి, ఖర్చులు తగ్గుతాయి. ఇలా బీరువా కింద పెట్టిన 48 గంటల తర్వాత తీసి వాటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేయండి. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే బెల్లం. ఈ అమావాస్య రోజున బెల్లాన్ని మీ ఇంట్లో కొని తెచ్చి పెట్టుకుంటే మీ జీవితం ఎంతో మధురంగా మారుతుంది. మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. ధనం మీ వైపుకు అట్రాక్ట్ అవుతుంది. ఏమీ లేదు, చిన్న బెల్లం కుందిని కొని తెచ్చుకోండి. ఆల్రెడీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు, ఈరోజు బెల్లాన్ని కొని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న బెల్లంతో ఏదో ఒక స్వీటు తయారు చేసుకోండి. అమ్మవారికి నివేదన చేయండి. ఆషాఢ అమావాస్య మంచిది కాదు, ఈరోజు పూజలు ఏమీ చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. ఈరోజు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించాలి, లేదా అమ్మవారి ముందు కనీసం దీపమైన పెట్టే పని చేయాలి. అలా అమ్మవారి పూజ చేసిన తర్వాత బెల్లంతో చేసిన స్వీట్లు అమ్మవారికి నివేదన చేసి మీరు కూడా తినాలి. ఈ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా బెల్లం కొని తెచ్చుకోవాలి. ఆ బెల్లంతో స్వీట్ చేసి అమ్మవారికి నివేదన చేయాలి. ఇలా చేయటం వలన మీ దశ మారిపోతుంది, మీ జీవితం మధురంగా మారుతుంది. ఉప్పు, బెల్లం ఈ 2 వస్తువులను కానీ లేదా ఈ రెండిటిలో ఏదో ఒక వస్తువును కానీ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా కొని తెచ్చుకోవాలి. మీరు కూడా ఈ 2 వస్తువుల్లో ఏదో ఒక వస్తువు కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. చూశారు కదండి, ఆషాఢ అమావాస్య ఎంత అద్భుతమైన రోజు. ఈ వీడియోలో చెప్పినట్టుగా చేసి మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులను తెచ్చు